తాగాలి తాగాలి ఉన్నది లేని వాగాలి తాగాలి తాగాలి రోడ్డుపై నడుస్తూ ఉగాలి మాయా బతుకే వేదాలలో సారమింతేనయా ఇంతే ఎడమైతే పొరపాటు లేదు నువ్వు ఎట్లా కంట్రోల్ కావాలని నాకు తెలుసు. సాంబయ్య అన్న ఇక్కడ ఉన్నదేంద్రా? మంచిగా తృప్తిగా తాగినాం. తాగి బండి వేసుకొని పోతాం. అరే బండి కొంచుకున్నారా? పోయి మన కర్మ ఇట్లా పాడైపోయింది. అంతేనా? మన గోస రామ గోస అవుతుంది. రోమ గోస. అరే నేను పొద్దున్న 2 అన్న అరే ఇది పొదే, ఇది పట్ట. భయ్యా అరే సాంబయ్య అన్న ఇంతవా అన్న మనం తాగి తాగి అన్న పెళ్ళం పొరగాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలియదు. మనం ఇంటికి తవ్వెట్లుండదో మనకు తెలియదు. ఎట్లా మనం ఎట్లా బద్దాం? మనం ఇప్పుడు ఇంటికి ఎట్లా పోదాంలే? ఏ ఇంటికి పోకపోతే ఎంత ఇండ పందాం. అదే అన్న అవునే కొంతసేపు అనుకుందా, రేపు అనుకుందాం. నువ్వు అనుకో. నమస్తే. నమస్కారం అండి. ఏది ప్రెసిడెంట్ గారు ఇక్కడ కనిపిస్తలేరు? ప్రెసిడెంట్ గారు జిల్లా కమిటీ మన తాగుబోతుల సంఘం అక్కడ మీటింగ్ ఉందండి, మీటింగ్ వెళ్ళారు. అవునా? అదేనండి. ఇంకా ఎప్పుడు వస్తారు? మీరు ఆగండి, ఎప్పుడు మీకు అదే కావాలేండి. టైం లేదు, ఏం లేదు. శేఖర్ ఫ్రెష్కున్నా? ఏంది ఇంకా వేయలేదా? టైం ఎంత అవుతుందా? మన మన ఆచారం ఏమిటిది? 7 గంటలకే 60 అయినా 90 అయినా వేయాలి. తాగుబోతుల సంఘం మధ్య పరువు తీసినాను. సుధాకర్ ఆయనకి 2000 ఫైన్ వేసాయి. ఏడైనా కానీ ఇంకా మన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆయనకు తెలియదా?
2000 ఫైన్ వేసాయి. నువ్వు ఒక సంఘ సభ్యునివి, నువ్వు ఇంకా ఈ టైం వరకు వేయకుంటే ఎక్కడ? ఇప్పటి వరకు. బయట ఎవడు వేస్తాడు? ఒకసారి అలా ఏముండదు సాగర్ చెప్పినట్టు. డబ్బులు ఫైన్ కట్టు. నా సభ్యత్వం పోస్ట్ ఏమైందా? సభ్యతమా? నువ్వు ఒక్క నిమిషంలో క్వార్టర్ తాగలుగుతావా? తాగుతేనే నీకు దీనిలో సభ్యత్వం ఉంటుంది. మన సాంబన్న తెలుసా, ఒక్క నిమిషంలో ఆ బట్టలు ఇట్లా తాగుతాడు. ఒక్క నిమిషంలో ఆ బట్టలు తాగుతాడు తెలుసా. అలా నీకు విషయం తెలియదు. మన ప్రెసిడెంట్ గారు ఎట్లయింది అనుకుంటారు, పొద్దు నుంచి సాయంత్రం వరకు నాన్ స్టాప్ గా ఒక డ్రమ్ తాగేస్తాడు తెలుసా. నీకు ఆ విషయం మరి నాకు ఈ పోస్ట్ ఎట్లా వచ్చింది తెలుసా. ఇక చెప్పద్దు, ఇక మొత్తం ఇక నేను ఇక దినమంతా దాక్కుంటాను ఉంటాను తెలుసా. అందుకే నాకు పోస్ట్ ఇచ్చింది. అర్థమైందా? చెప్పు మరి మీరన్నా ఎవరు? నేను చెప్పినా కదా మొత్తం డ్రమ్ములు తాగుడా నేను. ఇంకా అంటే నాకు పోస్ట్ ఇచ్చింది తెలుసా. అది సరే, నువ్వు వెళ్ళి ఆ కాటన్ తీసుకొని రాపో. ప్రెసిడెంట్ గారు వస్తున్నారండి. మందు మహారాజ్కి అందరికి మందు వందనాలు. ప్రెసిడెంట్ దండ వేయండి. నిమ్మలే కానీ మందు బాబుల సంఘం, మందు బాబుల సంఘం. కూర్చోబెట్టండి. అందరికి పట్టుకోలే అందరం ప్రేరు చేద్దాం. పట్టులందరూ మందు బాబుల ఐక్యత, మందు బాబుల ఐక్యత, మందు బాబుల ఐక్యత. చెప్పండి, ఇప్పుడు మీ సమస్యలు ఏంది? చెప్పు సెక్రటరీ గారు, ఏంది సమస్యలు ఏంది? ఏం మాట్లాడుతున్నారు ఇప్పటివరకు? ఎవరు ఇప్పటి వరకు ఏం లేదండి. తను 7 గంటల నుంచి ఇంతవరకు కూడా ఒక 30 ml కూడా తాగలేదు. దానికి సస్పెండ్ చేయమని చెప్పాను. 2000 రూపాయలు ఫైన్ ఏమో సుధాకర్ గారికి చెప్పాము. అదొక సమస్య ఉంది. ఈ సారు ఇప్పుడు అడిగారు మీరు ఎక్కడికి వెళ్ళారని చెప్పాను. మన జిల్లా కమిటీ ఉంది, ఆ కమిటీ మన గురించి మందు బాబుల గురించి అక్కడ మీటింగ్ ఉంది కాబట్టి వెళ్ళారని ఇప్పుడే మాట్లాడుతున్నాము. అప్పుడే మీరు వచ్చేసారు. వినండి, చెప్పండి. ఏమైనా చెప్తా ఎవరైనా ఈ సమస్యలు ఉంటే చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. చెప్పండి. తాగుబోతుల సంఘం ప్రెసిడెంట్ గారు, చెప్పు మీరు ఎలక్షన్ లో నిలబడినప్పుడు మాకేం వాగ్దానం చేసిండ్రు సార్? ప్రతిరోజు 1 కోటి పంపిస్తా అని వాగ్దానం చేసిండ్రు. మీరు ఎలక్షన్ లో గెలిచిండ్రు. మేము నమ్మి మీకు ఓట్లేసినందుకు కనీసం రోజుకు 90 కూడా ఇస్తలేదు సార్. మరి మన సంఘంలో మీరు ఎన్నికైనప్పుడు మేమందరం 843 మందిని మీకు ఓట్లేసి గెలిపించాం. అవునా కాదు? అప్పటి నుండి ఇప్పటి వరకు 420 మంది సభ్యులు కూడా మన దాంట్లో లేరు సార్. ఎందుకు లేరు అని మనం అనుకుంటే, ఓటర్ ఇస్తానన్న ఆయన 90 కూడా ఇవ్వకపోయి అని చాలా మంది వెళ్ళిపోయారు. అయ్యా, మన సంఘం కూడా 2గా చీలిపోయి వేరే సంఘం పెట్టేటందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దయచేసి మా డిమాండ్లు కూడా మీరు జిల్లా కమిటీలో చర్చించి, అదేవిధంగా రాష్ట్ర కమిటీలో కూడా మీరు కూర్చొని మా డిమాండ్ల మీద మీరు పోరాటం చేసి మా తాగుబోతు సంఘంలో మా తాగుబోతులందరికీ న్యాయం చేస్తారని కోరుకుంటున్నా. ఇగో ఈ రిప్రజెంటేటివ్ మీకు ఇస్తున్నా సార్. మీరు ఏ విధంగా న్యాయం చేయండి. అన్ని రాసుకున్నాము.
ఇంకెవరైనా ప్రాబ్లమ్స్ చెప్పేది ఇంకెవరికి చెప్పు. నేను మొన్న తాగి ఇంటికి పోతే మా భార్య బకెట్ కొట్టింది, నాకు 3 కుట్లు పడ్డాయి. బకెట్ కొట్టి గారు అయ్యా ప్రెసిడెంట్ గారు, మొన్న నేను తాగి 2 గంటలకు ఇంటికి పోతాను, మా భార్య ఇంటికి కంటే నేను రోడవతల ఉన్నా. అప్పటి నుంచి బాడు పని చేస్తలేదు దానికి మాట్లాడదాం. ఓకే ఎవరిదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఓకే మొన్న యాక్సిడెంట్ తాగి కింద పడ్డారు. ఈ యాక్సిడెంట్ గురించి కూడా మనం మాట్లాడేది. ఇంకా ఎవరైనా సమస్య? ప్రెసిడెంట్ గారు, మా భార్య ఊ అంటే ఆర్టీసీ బస్సులు అయితే ఫ్రీ కదా, ఎక్కేసి వెళ్ళిపోతా ఉన్నది, వస్తా ఉన్నది, ఎక్కేసి వెళ్ళిపోతా ఉన్నది, వస్తా ఉన్నది. పాయింట్ దీన్ని తెచ్చుకోరు కదా. ప్రెసిడెంట్ గారు, ఇంకొక యాక్సిడెంట్ ఇవన్నీ ఓకే కానీ మనకు తాగిన వాళ్ళకు రక్షణ లేదు. ఎవరైతే రోడ్డు మీద డిచ్ అయి పడిపోయి ఉంటారో వాళ్ళని సెక్యూరిటీ పరంగా వాళ్ళని ఇంటికి చేర్చాలి. జాగ్రత్తగా ఉండాలి. తాగుబోతు సంఘానికి ఏమైనా జరగకుండా ఇన్సూరెన్స్ లాంటిది ఏమైనా కల్పిస్తే కుటుంబాలకు ఆధారంగా ఉంటుందని కోరుకుంటున్నాను. ఇక ప్రెసిడెంట్ గారు, ఊళ్ళే ఒక 10 బ్రాండ్ షాపులు ఉంటే ఒక 50 బెల్ట్ షాపులు ఉన్నాయి. మనోళ్ళు ఎక్కడ పడితే అక్కడ తాగుతాండ్రు, రోడ్ల మీద పడి. మరి ఫ్రీ బస్సు ఆడోళ్లకు పెట్టినట్లే మన తాగుబోతు సంఘం మన సభ్యులకు అందరికీ ఇంటికి చేర్చేటందుకు ఒక అంబులెన్స్ లాంటిది ఏర్పాటు చేసి ఉదయం పగలు రాత్రి లాంటి అంబులెన్స్ ఒకటి 3 సార్లు మందు ఓడేది దానికి నామకరణం చేసి 3 సార్లు, రోజుకు 3 సార్లు ఈ బెల్ట్ షాపుల ముందు, ఆ బ్రాండ్ షాపుల ముందు, ఆ ఎవరైతే మన సభ్యులు పాపం అమాయకులు తాగుబోతులు ఇప్పుడిప్పుడే అలవాటయ్యి కొద్దిగా ఎక్కువ కాగానే అడ్డం పడేటోళ్ళు, మరి వాళ్ళను వాళ్ళ ఇంటికి సురక్షితంగా చేర్చించేటందుకు మీరు ఒక నివేదిక ఇచ్చి ఈ యొక్క మా కోరికలను మీరు చేయిస్తారనే నమ్మకంతో మీకు చెప్తున్నాను. మనం రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ధర్నాలు, రాస్తా రోకోలు చేయకుండా మనం సామరస్యంగానే వినతి పత్రం మెమోరాండం తయారు చేసి శాంతియుతంగా కొట్లాడి మనందరం మన ఇంకా హక్కులన్నీ మనం తీసుకోవాలి. ఇంకొకటి, ఇలా సభ్యత్వం కావాలని నాకు రికమెండేషన్ చేస్తాను. సభ్యత్వం చేస్తాం, ఎప్పుడు చేస్తాం? ఒక మనిషి పొద్దుగాల 6 నుండి 9 లోపల ఒక కోటరు తాగినోనికి మాత్రమే ప్రమోషన్ అండి. ఫుల్ బాటిల్ తాగిండనుకో ఆర్గనైజర్ పోస్ట్, ఫుల్ బాటిల్ కాక కోటర్ 2 ఫుల్ బాటిల్ తాగితే మాత్రం సహాయ కార్యదర్శి. ఇప్పుడు మన ఈయన 10 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఆయన ఒకప్పుడు కోటర్ తాగితే రోడ్డు మీద పడేది, ఇప్పుడు ఈయన మినిమం 5 లీటర్ల కళ్ళు తాగుతాడు. సెక్రటరీ పోస్ట్ ఇచ్చింది. మందుబడిలాగా ట్రైనింగ్ క్లాసులు పెడదాం. ఎవడు 90 తాగితే ఎట్లుంటుంది, స్కూటర్ తాగితే ఏ విధంగా ఉండాలి, 60 తాగితే ఎట్లుండాలి, ఫుల్ బాటిల్ తాగితే ఏ విధంగా నడవాలి, 2 ఫుల్ బాటిల్ తాగినా మనం ఏర్పాటు చేయాలి దేవుడు. ఇది మెయిన్ క్లాసెస్. త్వరలో ఈ స్కూల్ కూడా మనం ఓపెన్ చేస్తాం. బాటలు అది కాటన్ తీసుకురాపో లక్ష్మణ్. తాగుబోతుల సంఘం, తాగుబోతుల సంఘం, ప్రెసిడెంట్ సునీల్ గారి నాయకత్వం. అంతా తాగండి, ఇగో పట్టుకొని తాగి మనం ఎంజాయ్ చేద్దాం. నడు ఉన్నది లేని వాగాలి, రోడ్డు పైన నడుస్తూ ఊగాలి. మన బాధలు ఉన్నప్పుడు, అది మరువాలేనప్పుడు తాగాలి. పుట్టినప్పుడు బాధలు ఉన్నప్పుడు బాండి, ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్క వద్దు వద్దు అనుకుంటా విస్కీ తాగాలి. తాగి ఊరు అంతా చూసేలా ఊగాలి. మత్తు రావాలంటే మందు తాగాలి, తలకెక్కి
ఎక్కింది పోవాలంటే మళ్ళీ తాగాలి 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 ఉన్నది లేంది తాగాలి 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 రోడ్డు పై నడుస్తూ ఊగాలి తాగాలి తాగాలి అన్నిచ్చుకునేదాకా తాగాలి 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 రోడ్డు పై నడుస్తూ ఊగాలి మన బాధలు ఉన్నప్పుడు అది మరువాలేనప్పుడు తాగాలి ఓటు తిన్నప్పుడు బీర్ పాటలు ఉన్నప్పుడు గాంధీ ఒంటరిగా ఉన్నప్పుడు గాంధీ ఒంటరిగా ఉన్నప్పుడు ఓట్గా ఒట్టు అనుకుంటా విస్కీ తాగాలి తాగాలి తాగి ఊరు అంత చూసేలా ఊగాలి మత్తు రావాలంటే ముందు తాగాలి తలకెక్కింది పోవాలంటే మళ్ళీ తాగాలి 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 ఉన్నది లేంది తాగాలి 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 రోడ్డు పై నడుస్తూ ఊగాలి తాగాలి 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 మిట్టింగయోలాగా వాగాలి తాగాలి తాగాలి తరాతరాలు చెప్పుకునేలా తాగాలి 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 ఉన్నది లేంది వాగాలి తాగాలి తాగాలి రోడ్డు పై నడుస్తూ ఊగాలి తాగాలి తాగాలి తరతరాలు చెప్పుకునేలా తాగాలి 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 తరతరాలు చెప్పుకునేలా తాగాలి 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 తన్నిచ్చుకునే తాగాలి 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 వామిటింగ్ అయ్యేలాగా వాగాలి తాగాలి తాగాలి తరతరాలు చెప్పుకునేలా తాగాలి 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 ఉన్నది లేంది వాగాలి తాగాలి తాగాలి రోడ్డు పై నడుస్తూ ఊగాలి శాంతి కోసం తాగాలి మందు బీర్ విస్కీ రమ్ము జిన్ను వోడ్కా నారంగి తెల్ల కళ్ళు తాగి కళ్ళు ఇంత కళ్ళు వేసి వాగాలి మనసు సప్పుకోకుండా ఉన్నదానంత వాగాలి నది లేంది వాగాలి తాగాలి తాగాలి ఉన్నది లేంది వాగాలి మధుపై నడుస్తూ ఊగాలి మగాలి మగాలి తాగాలి తాగాలి మగాలి తాగాలి 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 వాగాలి తాగాలి తాగాలి బాగా ఊరుతాను అన్న నీతో కలిసి నైట్ వేసి ఇంకో కోటర్ ఎక్కువ వేసింది అన్న. ఏమైందా మనం సెక్రటరీకి తాగకుండా కనబడ్డది అవునన్న నిన్న కూడా సస్పెండ్ చేసిండట మనం ఆయన తీసుకొని సరే కోట్లు కొట్టింది న్యాయమైంది లేకుంటే ఆయనకు కనబడ్డామనుకో మన పని అయిపోయింది ఏ సస్పెండ్ చేసి 10 పెనాల్టీ వేస్తాను మనం జరందర బచ్చౌట్ అయినాం. నమస్తే అన్న నమస్తే నమస్తే చెప్పండి ఏమైందన్న నా సమస్య నంబర్ చేస్తాను అరే నువ్వు నంబర్ చెక్ చెప్పినావు ఇంకెన్ని రోజులు నాది నంబర్ ఎప్పుడు చేస్తాను నీకెందుకన్నా మెంబర్షిప్ ఇట్లా పొట్ట గీత బట్ట ఉన్న వాళ్ళకి మెంబర్షిప్ దొరుకుతుంది. రోజుకు 8 లోపల కోటర్ తాగాలి 2 కోటర్ తాగాలి అవుతుందా మరి నీతోటి అయితే నేను కూడా ఇట్లా పెంచాలి మరి జిమ్ బాడీ అంటే కుదరదన్నా. చేస్తాను నేను కూడా చేస్తాను. ఎక్కువ లక్ష్మణ్ అన్న చెప్తాను ఎంపీ ఎమ్మెల్యే సర్పంచ్ ఎంపీటీసీ వీళ్ళ రికమెండేషన్ పేపర్లు వచ్చే కట్టాలి వాళ్ళే కాదు చూడన్నా 25,000 ఇస్తాను. సెక్రటరీ సాబ్ కలుపుతాం మాట్లాడదాం మరి ఏమంటారా పొద్దున్నే 7 మందు తాగుతాను చెప్పాలి ఆయన. అలాగే రావాలి ఎందుకంటే సార్ ఏమన్నా అయితే సస్పెండ్ చేస్తాడు పెనాల్టీ పడుతుంది. నడు మరి ఒకసారి సెక్రటరీ సాబ్ దగ్గరికి అయితే పోదాం నడు. మా సెక్రటరీ సాబ్ అన్న ఒక్క నిమిషం సెక్రటరీ సాబ్ ముందే డేంజర్ క్యాండిడేట్ బేగ్ తీస్తే బ్రాండ్ కానీ పెడతాడు ఏం ఎక్కువ మాట్లాడు. సెక్రటరీ సాబ్ పేపర్ బాగా చదువుతాను
ఏం లేదు, మొన్న మీటింగ్ జరిగింది కదా మన తాగుబోతుల సంఘం గురించి, మన ప్రెసిడెంట్ గారు అక్కడ ఉన్నారు కదా, దాని హక్కుల గురించి పేపర్లో వచ్చి. ఈయన మా ఫ్రెండ్ మన తాగుబోతు సంఘంలో జాయిన్ అయిదామని వచ్చి. అవునా? జైనింగ్ లాంటి ఎలాంటి మెంబర్షిప్ అయితే లేవు. అన్న ఉమ్, నమస్కారం ఉమ్, చదువు తీసుకో ఆ, నేను సార్ పిఏ ఆ. ఆ జిమ్ కాదు ఆగా ఎవరి రికమెండేషన్ ఏం లేదు. మొన్న ఒక అతను వచ్చిండు ఇట్లా మినిస్టర్ ఎమ్మెల్యే రికమెండేషన్ తోటి వచ్చిండు. అతను పొద్దున పూట 7 గంటలకు తాగిండా తాగలే. దీన్ని మా ప్రెసిడెంట్ గారు చూసి 10,000 రూపాయలు జరిమానా ఇచ్చిండు. ఇప్పుడు తాగిండా మేము దూరం మీరు చూసిరా. ఇప్పుడు సరే ఆలోచిస్తాను నేను. సరే మీరు వెళ్ళండి. ఓకే రైట్, వెళ్ళండి. నీళ్ళు అనుకుంటానావా? మందులు నీళ్ళలాగా తాగుతా తెలుసా? నేను మందులు ఇళ్ళ తాగుతానండి, అందుకని ప్రెసిడెంట్ అంటే అంతా ఉండాలి. ప్రెసిడెంట్ గారు, ఇప్పుడు మన ప్రభుత్వం ఇచ్చే రేషన్ కంట్రోల్ దుకాణాలు ఉన్నాయి కదా, మన బియ్యం ఎట్లా ఉచితంగా ఇస్తాను, నెలకు ఒక మందు బాటిల్ ఫుల్ బాటిల్ ఉచితంగా ఇస్తారు. మీరు ప్రయత్నం ప్రభుత్వం మొత్తం చర్చించారు. ఇదే విషయాన్ని మనం నిన్న జరిగిన మీటింగ్ లో కూడా చర్చించడం జరిగింది. ఇప్పుడు మీరు ఏమంటారంటే ప్రతి నెలకు రేషన్తో పాటు ఒక ఫుల్ బాటిల్ ఏర్పడేస్తే బాగుంటుంది. ఓకే, దాన్ని కూడా చర్చించడం, మన రెగ్యులర్ బియ్యంతో పాటు ఒకటి ఇవ్వాలని చెప్పి, అలాగే కాకుండా కూడా మనం డీలర్ షాపులతో కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది. ప్రభుత్వానికి నివేదన పంపిస్తారు, గవర్నమెంట్ ఓకే అంటే లేదంటే ఏం చేయలేదు. చూద్దాం, మీరు చెప్పి బాగానే ఉంది. గారు మన మందోడి గురించి మాట్లాడారు, మందోడి స్వచ్ఛంద సంస్థ గురించి. సండే ఎవరైతే గరీబులు ఉంటారో, తాగలేని 90-60 కొనలేని పరిస్థితిలో ఉన్న వారికి ఈ మందు ఊడి అనే సేవా సంస్థ ద్వారా ఒక సేవా సంస్థ ముందుకు వచ్చింది. ఉచితంగా వాళ్ళకి క్యాంపులు ఏర్పాటు చేసి ఉచితంగా పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. అంటే ఆ విషయాన్ని మనం కూడా త్వరలో కాలంలో కూడా పెట్టి, ఎవరైతే గరీబోళ్ళు ఉన్నారో, కొనలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు వెంటనే కమిటీ వేసి ఎక్కడైతే ఉన్నారో ఆ ఏర్పాటు అయితే వాళ్ళకి మనం ఉచితంగా ప్రతి వారం 90-60 ఫుల్ బాటిల్ వరకు వాళ్ళు స్వచ్ఛందాన్ని ఇస్తారు. అది కూడా ఏర్పాటు చేస్తాను. ప్రెసిడెంట్ గారు, మేము మందు తాగిపోతే భార్య కొడుతున్నారు, దానికి ఏదైనా పరిష్కారం ఆలోచించారా సార్? చెప్పండి. ఇప్పుడు చెప్పినట్టు ఎవరు తాగి ఇంటికి పోతే పిల్లలు కూడా తాగి నిన్న ఎగిరి తగ్గింది, ఇంకొకటి మన రాజేశాంధ్ర బకెట్తో కొడుతుంది. నైట్ లా మనం 9 లోపల ఇంటికాడ ఉండాలి తాగి. సరే, దీని గురించి కూడా ఒకటి ఆలోచించడం నువ్వు చెప్పినట్టు. దాని పరిష్కారం ఏంటంటే మన జిల్లా కమిటీలు ఏమంటే మందు ఊడి 119 కాన్స్టిట్యున్సీ లో మందు ఊడి అని ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసి, ఎవరైతే తాగి ఉంటారో భార్యలు కొడతారో వాళ్ళ ఇంటికి పోయి ప్రాబ్లమ్స్ తన్నులు తినకుండా వారి గురించి ఆ బిల్డింగ్ ఏర్పాటు చేసినా వాళ్ళు తాగి ఆ బిల్డింగ్ లో పడుకోవచ్చు. ఓకేనా? ప్రాబ్లం ఇది జనాలలో పోతుందా? ఇది మనమే ప్రైవేట్ గా అందరం వసూలు చేసుకొని 250 కోట్ల బడ్జెట్ తోటి 119 కాన్స్టిట్యున్సీ లో తెలంగాణ మొత్తంలో మందు ఓడి లాగానే మందు ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసి ఉంటది. దాని వల్ల ఏ ప్రాబ్లం ఉండదు. ఇది ఒక ప్రాబ్లం సాల్వ్ త్వరలో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రెసిడెంట్ గారు ఈ బస్ సౌకర్యం గురించి మాట్లాడారు. బస్సు ఉచిత బస్సు ఇప్పుడు ప్రభుత్వము మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేసింది. ఓకే, అది మంచి కార్యక్రమం. అట్లనే మనం తాగుబోతులం కూడా డైలీ ప్రభుత్వానికి ఎంత లాభం చేస్తామంటే మన జీతంలో సగం అటే పోతారు. మళ్ళీ మనం దాంతో పాటు ఎన్నో దిబ్బలు తగిలించుకుంటాను, హాస్పిటల్ పాలవుతాను, ఇప్పుడు బండ్లు పట్టుతానే, అట్లా గవర్నమెంట్ లాభమే. అన్ని రకాలుగా మనం గవర్నమెంట్ లాభం చేస్తాం. ఈ విషయాన్ని కూడా రాష్ట్ర స్థాయిలో దీన్ని తీసుకెళ్లి ఒక మందు తాగే వ్యక్తి ఏం కోల్పోతాడంటే సర్వస్వం కోల్పోతాడు. అతని గురించి కూడా ప్రభుత్వాలు కానీ లేకపోతే ప్రైవేట్ సంస్థలు కూడా ఏం ఆలోచించాలంటే, ఉచితంగా ఒక బస్సు ఏర్పాటు అయితే కాన్స్టిట్యూన్సీలో, ఇప్పుడు మన దగ్గర 40 బెల్ట్ షాపులు ఉన్నాయి, ఒక 4-5 బ్రాండ్ షాపులు ఉన్నాయి, ఒక 7-8 రెస్టారెంట్లు ఉన్నాయి, బార్ రెస్టారెంట్.
అయితే మనం తాగే కెపాసిటీ మన కాన్స్టిట్యూన్స్ లో తీసుకుంటే ఒక 800 మంది ఉన్నారు మన సభ్యులు. ఇంకా సభ్యత్వం లేని వాళ్ళు ఎంతో మంది, మనం ఇస్తలేము సభ్యత్వం ఎక్కువ అవుతుంది. వాస్తవానికి సభ్యత్వం ఇస్తే అయితే ఈ సభ్యులకు మన సభ్యత్వం ఉన్న తీసుకున్న సభ్యులకు అలా మొత్తం డ్రింకర్స్, హెవీ డ్రింకర్స్ ఉన్నారు. అయితే కొందరు ఎక్కువ డోస్ అయిపోయి, నైట్ ఎక్కువ అయిపోయి అన్ని పడిపోతారు. అయితే ఈ బెల్ట్ షాప్ల కాడ కూడా రోడ్ల కొండి పడతాను. అయితే వాళ్ళను కాపాడుకునే బాధ్యత మన సంఘం తీసుకున్నాం. దీని గురించి మనం స్టేట్ లో మాట్లాడి ఏం చేసినామంటే, ఉచిత బస్సు ఒకటి మనం ఏర్పాటు చేస్తే ప్రతి కాన్స్టిట్యూన్సీ 119 బస్సులు డిపోతో కూడా మాట్లాడాను. దానికి అయ్యే ఖర్చు ఎంతో నడుస్తాను త్వరలో. ఈ బస్సు ఏమవుతుందంటే ప్రతి కాన్స్టిట్యూన్సీ లో పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం వరకు తిరుగుతా ఉంటాయి. ఎక్కడెక్కడ బ్రాండ్ షాపులు ఉన్నాయి, బెల్ట్ షాపులు ఉన్నాయి. ఎవరైతే తాగి పడుకొని ఉంటారో వాళ్ళందరినీ తీసుకొని ఆ బస్సులో వేసి వాళ్ళందరినీ ఎవరింటి కాడ వాళ్ళని స్వచ్ఛందంగా ఇంటికాడ పడగొట్టే ప్రయత్నం చేస్తాను. ఈ కమిటీ ఇంటిగానే లేదు, దాని గురించి ఓకేనా? ఇది మనలకు చేరవేయచ్చు. ఇంకోటి ప్రెసిడెంట్ గారు, మీరు గతంలో మనకు వాగ్దానం చేసిన మన సభ్యులందరికీ ఎవరైతే తాగి చనిపోతారో వాళ్ళకు ఇన్సూరెన్స్ వాళ్ళ కుటుంబానికి మనం ఇప్పిస్తామని మాట ఇచ్చినాం. దాని గురించి ప్రభుత్వంతో చర్చించింది. అదే దాంతో పాటు ఈఎంఐ కూడా ఈఎంఐ కూడా. ఇక్కడ ఏం జరిగిందంటే, మనం తాగి పోతా అంటే సడన్ గా కింద పడిపోయి దెబ్బ జరిగి యాక్సిడెంట్ అయిన వాళ్ళు చీర కొట్టుకున్న చనిపోయిన వాళ్ళు కూడా. అయితే ఎవరైతే సడన్ గా ఇట్లా చనిపోతారో వాళ్ళ డెత్ బెనిఫిషియరీ కింద డైరెక్ట్ ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ₹1,00,000 స్పాట్ ₹1,00,000 కార్యక్రమాన్ని. రెండోది వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఒక 10 lakhs. ఓన్లీ తాగవచ్చు. మన సంఘం ఉన్న వాళ్ళకి మాత్రమే 10 lakhs ఉంటాయి. మళ్ళీ దీనికి ఈఎంఐ కూడా కొత్తగా ఈఎంఐ కంపెనీలు కూడా ముందుకు వస్తాయి. ఎవరైతే ఇప్పుడు తాగే టైం కు డబ్బులు ఉంటాయి, మడలు కావాలి, ఒక ₹1,000, 2,000. దానికి కూడా ఒక ఈఎంఐ ద్వారా ఒక 200 కట్టినా, ఒక 100 కట్టినా కూడా ఈఎంఐ ద్వారా ఇన్స్టాల్మెంట్ గా ఒక ఫుల్ బాటల్, 5 ఫుల్ బాటల్, ఒక కాటన్ ఇట్లా ఏర్పాటు చేస్తున్నాం. అది కూడా మాట్లాడుతున్నాం. త్వరలో ఐడెంటిటీ కార్డు వస్తే వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ కార్డు, ఉచిత బస్సు, మళ్ళీ రేషన్ డీలర్లో కూడా నెలకు ఒకసారి ఫుల్ బాటల్ ఇవ్వాలనేది మనం పెట్టినాం కదా. అదొకటి. మనం కూడా మందు ఓడి అని స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా, దాంట్లో కూడా మందు ఓడి అని సేవ సంస్థ ద్వారా ప్రతి ఎవరైతే ఉన్నారో మన సంఘంలో వాళ్ళకి ఉచితంగా కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. బిల్డింగ్ అయితే అవుతుంది. ఇన్ని రకాలుగా మేము మొన్న స్టేట్ కమిటీలో మీటింగ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని రెట్టింపుగా మనం కొనసాగించి ఇంకా ఒక్కొక్కడు విధంగా మనం కూడా ఫ్యూచర్ లో ముందుకు వెళ్తాం. ఏమండి? ఇది మన కమిటీలో చెప్పి నేను ఇల్లు తప్పాను తమ్మి. ఏ కాలనీ? ఆ కాలనీ తమ్మి. అదే ఏ కాలనీ? ఆ కాలనీ తమ్మి. ఆ కాలనీ తమ్మి. ఏ కాలనీ? ఆ కాలనీ తమ్మి. నా ఇల్లు దొరకకనే 3 రోజులు వర్షాన ఆ కాలనీ రయ్యా. ఆ కాలనీ అడుగో నడువు. నీ కాలనీ నీవు, నా కాలనీ నీవు. ఆ కాలనీ దొరికింది. ఎవరు రాడు? నా ఇల్లు కట్టి నా ఇల్లు దొరికింది. ఎవరు రాడు? దొరికింది. నా ఇల్లు. అరే నా అంకర కొట్టిన గోడ అంకర ఉంది. నా ఇల్లు. అబ్బా నాకు దొరికింది ఇల్లు. దొరికింది. నా ఇల్లు లేవు. అదే ఏమైనా తల్లాడుతున్నా ఒప్పటి సంటే యూరిన్ వస్తాను. యూరిన్ వస్తుందా? షుగర్ గిట్లా అటాక్ అయింది. కొంచెం లైట్ అటాక్ అయింది. పోయి పోదాప్ప. చల్లగా తన్ని వాన కోసం వాన తన్నదిరా.
ఎవరైనా ఉత్సవం ఉత్సవం ముఖం మీద నీ ముఖం మీద ఉత్సవం వచ్చిన కోట కోటర్ కావాలి ఇప్పుడు నాకు కోటర్ 200 రూపాయలు కోటర్